ఈరోజు వాంగ్చుక్ ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నటువంటి నిరాదీక్షకు మద్దతుగా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా మద్దతుగా తమ తమ గొంతులు విప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం, ఎవరి వాంగ్చుక్, దేనికోసం అని నిరాదీక్షలో కూర్చున్నారు, నిరాదీక్షలో కూర్చున్నటువంటి అంశం ఏంటిది, దాని ప్రాధాన్యత ఏంటిది, దానికి ఈ దేశానికి ఉన్నటువంటి లింక్ ఏంటిది అనేది మనం చూడాల్సిన సందర్భం ఇది. వాంగ్చుక్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరాదీక్షలో కూర్చున్నారు. దాదాపు ఆయనకు ఉన్నటువంటి శరీరం వెయిట్లో 11 కేజీల వరకు తగ్గినట్టుగా నిన్నటి రిపోర్ట్ చెప్తున్నది. బహుశా ఇవాళ రేపు అట్లా కంటిన్యూస్గా నిరాదీక్షలో కూర్చొని ఉంటే, ప్రభుత్వం స్పందించి ఆ సమస్య పరిష్కరించకపోతే, ఆ నిరాదీక్ష అదేవిధంగా కొనసాగితే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని చెప్పి డాక్టర్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సందర్భంలో ఈ దేశంలో ఉన్న మేధావులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు అందరూ కూడా స్పందించి వాంగ్చుక్ను కాపాడడం కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్కు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ కేంద్రంగా కూడా మైక్ టీవీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నిజానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం. అయితే ప్రధానంగా ఏంటంటే, విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు, మొన్న దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పరీక్ష ఏదైతున్నదో ఆ నీట్ పరీక్ష సందర్భంగా పేపర్ లీక్ అయిన విషయం మనకందరికీ కూడా తెలుసు. సుమారుగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడం కోసం, దేశ భవిష్యత్తు నిర్ణయించడం కోసం ప్రభుత్వం పెట్టేటువంటి పరీక్షకు వాళ్ళు ప్రిపేర్ అయ్యి పరీక్ష రాస్తున్న సందర్భంలో పేపర్ లీక్ అయింది. ఆ పేపర్ లీక్ కావడం వల్ల 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు రాసే సందర్భంలో అవకాశాన్ని కోల్పోయింది. నిజానికి పాస్ కావాల్సిన వాళ్ళు ఫెయిల్ కావడం, ఫెయిల్ కావాల్సిన వాళ్ళు పాస్ కావడం, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన సందర్భంలో వాళ్ళకి అవకాశాలు కోల్పోవడం అనేది ఈ దేశ ప్రతికూల పరిస్థితి కాదు, ఒక తార్కాణం. ఆ అంశాన్ని ఆధారం చేసుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి అసమర్థతను దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో ఉన్న విద్యావేత్తలందరూ కూడా కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. దాని కొనసాగింపుగా వాంగ్చుక్ ఈరోజు ఆమరణ నిరాదీక్ష కూర్చొని ఆ నిరాదీక్షను కొనసాగిస్తున్నారు. అయితే విద్యార్థులు ఎవరు, విద్యార్థులకు సంబంధించిన నేపథ్యం ఏంటిది, కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏంటిది, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఏంటిది, ఈ విషయాలను మాట్లాడుకోవడానికంటే ముందు అసలు కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి ఏం ప్రాధాన్యత ఇస్తున్నది, పరీక్షలు నిర్వహించడం కోసం ఏం ప్రాధాన్యత ఇస్తున్నది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ పేపర్ లీకేజ్లో భాగస్వాములు అయ్యారని చెప్పి అనేక సందర్భాలలో అనేక సంఘటనలు మనకు నిరూపిస్తున్నాయి. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు లేదా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు, అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కుమ్మక్కై పేపర్ లీక్ చేసినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. గతంలో అనేక సార్లు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, పాలనలో ఉన్న వాళ్ళు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినటువంటి సందర్భం మనకున్నది. నాకంటే ముందు మాట్లాడిన మా సోగర బేగం గారు అన్నారు, దేశంలో బ్రిటిష్ పాలన నడుస్తున్నదా లేదా భారత ప్రభుత్వ పాలన నడుస్తున్నదా అనేది. నిజానికి అట్లా పోల్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నది. భారతదేశం వలస పాలన కింద ఉన్నప్పుడు, బ్రిటిష్ వలస పాలన కింద ఉన్నప్పుడు ఇక్కడటువంటి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం చాలా సందర్భాలలో అనేక రాజకీయ కార్యక్రమాలు చేపడితే ఆ సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించిన నేపథ్యం బ్రిటిష్ వలస పాలనకు ఉన్నది. కానీ బీజేపీ ప్రభుత్వానికి అది లేదనేది గడిచిన 12 సంవత్సరాల ఈ పాలనను చూస్తే మనకు అర్థమవుతున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి కష్టజీవులు ఎవరైతున్నారో ఆ కష్టజీవుల సమస్యలు పరిష్కరించకపోగా వాటిని మరింత సంక్లిష్టం చేస్తూ ఈ దేశ పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగా, పాలనలో ఉన్న బీజేపీ రాజకీయ పార్టీల ప్రయోజనాలకు అనుకూలంగా వాళ్ళు పాలసీలు తయారు చేసి దాన్ని అమలు చేస్తూ పోతున్నారు. దాని కొనసాగింపులో భాగంగానే ఈ పేపర్ లీకేజ్ అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాంగ్చుక్కు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలనేది పెద్ద ప్రశ్న. అయితే నిజానికి న్యాయంగానైతే కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆయనకు మద్దతుగా తమ గళాలు విప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తలేదు కాబట్టి జాతీయ స్థాయిలో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ వెంటనే ఈ వాంగ్చుక్కు మద్దతుగా దేశవ్యాప్తంగా రాజకీయ కార్యక్రమాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక నేపథ్యం ఉన్నది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పుట్టింది. వలస పాలనకు వ్యతిరేకంగా అనేక రాజకీయ పోరాటాలు చేసింది. అనేక రాజకీయ పోరాటాలు చేసి భారతదేశాన్ని విముక్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. కాబట్టి అదే స్ఫూర్తితోని ఈ దేశ పౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే పార్లమెంటరీ పక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ, ఏఐసిసి నాయకులుగా మల్లికార్జున్ ఖర్గే వీళ్ళిద్దరు కూర్చొని వాంగ్చుక్
ప్రాణాలకు హాని జరగకుండా ఆ సమస్య పరిష్కారం కోసం కూడా దేశవ్యాప్తంగా రాజకీయ కార్యక్రమాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు మద్దతుగా ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సిపిఐ, సిపిఎం లాంటి అనేక పార్టీలు తమ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా సంఘటితంగా పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కేవలం విద్యార్థులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, విద్యార్థులతో పాటుగా ఈ దేశానికి సంబంధించిన సమస్య. కాబట్టి ఈ మొత్తం సమస్యల పరిష్కారం కోసం వీళ్ళందరూ కూడా ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియా కూటమి మొత్తం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం, పేపర్ లీకేజీకి సంబంధించిన విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్తో పాటుగా మిగతా అంశాలను కూడా దాంట్లో చూపించి పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యత రాహుల్ గాంధీ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇండియా కూటమి సమావేశం వెంటనే ఏర్పాటు చేసి రాజకీయ కార్యక్రమాలు రూపొందించుకొని దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. అది తప్ప వేరే పరిష్కారం లేదు. అది అందుబాటులో వేరే ఊహించుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి వెంటనే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకొని ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, పేపర్ లీకేజీకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సంబంధించిన డిమాండ్ మీద వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక విధానపరమైన రాజకీయ కార్యక్రమాలు ఇచ్చినప్పుడు, రాజకీయ యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఈ దేశం మరొకసారి ఆ చైతన్యంతో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది, నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కార్యక్రమాలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశ రాజధాని నడిబొట్టిలో జంతర్ మంతర్లో జరుగుతున్న ఈ నిరాహార దీక్ష సోనం వాంగ్చుక్ గారు చేస్తున్నారు. మరి ఈ నిరాహార దీక్ష దాదాపుగా 16-17 రోజులు అవుతుంది. ఇంతవరకు మన కేంద్ర ప్రభుత్వము కనీసం అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాన్ని గురించి ఇంతవరకు వాళ్ళు ఏమాత్రం ఆరాధీయలేదు. అక్కడ ఆయన మాత్రం చాలా ఆరోగ్యం క్షీణించి ఉన్నారు. రెండవది, ఈ మన చేతగాని మినిస్టరు, చేతగాని ప్రభుత్వంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ గారు ఈ చిన్న ఎగ్జామ్ పేపర్ని సరిగా కండక్ట్ చేయలేకపోయినాడు. అలాంటి మినిస్టర్ మనకు ఉన్నాయేమీ లేకపోయినా ఒకటి. ఇది చాలా జెన్యూన్ అయిన డిమాండు. ఈ డిమాండ్ని వాళ్ళు ఆమోదించి ఆయనని రిజైన్ చేయించాలి. కాబట్టి దీనికి మన సివిల్ సొసైటీస్ తరఫున ఈరోజు ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాము. దీని తర్వాత దీని ప్రోగ్రాము ఇక్కడ వాళ్ళు నిర్ణయిస్తారు. మరి మేమందరము దీనికి మద్దతుగా ఇంకా ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ సపోర్ట్ చేయాలని, తర్వాత సామాజిక కార్యకర్తలు అందరూ దీనికి మద్దతు ప్రకటించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను కోరుతున్నాను.